వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈ మధ్య కాలంలో మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది సార్ ఇలాగ మనకి జేఈ ర్యాంకు సరిగా రాలేదు, మరి అదర్ ఆపర్చునిటీస్ కూడా పెద్దగా మనకి అవకాశాలు ఎక్కువగా లేవు, మంచి మంచి కాలేజెస్ లేవు, కాబట్టి పైలట్ వెళ్తే బాగుంటుందా అని చెప్పి అడుగుతున్నారు ఎక్కువ మంది. పైలట్కి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. సో దానిలో భాగంగా నేను ఆల్రెడీ చేశాను, బట్ స్టిల్ ఏదైనా సార్ ఇప్పుడు ఇందిరాగాంధీ ఈ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ ఏదైతే ఉంటుందో, ఇగ్రూ ఏదైతే ఉంటుందో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కొంచెం చెప్పండి సార్, ఎందుకంటే మీరే చెప్పారు కదా గవర్నమెంట్ దానికి వెళితే బాగుంటుందని. ప్రైవేట్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఎయిర్ ఇండియా కానీ లేకపోతే L3 హారిస్ కానీ లేకపోతే ఇండిగో కానీ. అలా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీని ద్వారా అయినట్లయితే మనకి ఎక్కడ మోసం కానీ సర్టిఫికెట్లు కానీ డిజిఎస్సి ఇవన్నీ రకరకాలు ఉంటాయండి. పైలట్ అనేటప్పటికీ ఎగ్జామ్స్ రాయడం, పాస్ అవడం, డిజిఎస్సి సర్టిఫికెట్స్, మెడికల్ అని, లేకపోతే జాబ్స్కి వెళ్ళడం, ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇప్పుడు జిఎంఆర్ అని రకరకాలు ఉన్నాయండి. ఫ్లయింగ్ క్లబ్స్ ఉంటాయి, రకరకాలన్నీ కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పి మోసం చెప్పి పిల్లల్ని జాయిన్ చేసుకోవడం, ఇవన్నీ చాలామంది తర్వాత ఇబ్బంది పడటం, తర్వాత పాస్ అయిన ఉద్యోగాలు రాకపోవడం, వస్తాయని అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయండి, చాలా చూస్తున్నాం మనం. బట్ ఇది గవర్నమెంట్ది కాబట్టి జనరల్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మామూలుగా అవకాశం ఉన్నా కూడా సేఫ్ సైడ్ అవకాశం ఉండదని చెప్తారు. సో ఆ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి విధానం ఏదైతే మీకు ఈ కమర్షియల్ పైలట్ లైసెన్స్ సిపిఎల్ ఏదైతే ఉన్నారో ఎక్కువ మంది మోర్ దెన్ 50% ఈ అకాడమీ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులను చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. మోర్ దెన్ 50 ఉంటుందండి, 60-70% కూడా. అంటే ప్రైవేట్ అంటే ఈ మధ్యకాలంలో వచ్చినాయి కాబట్టి, బట్ చాలామంది వర్క్ చేస్తున్న మొత్తం ఓవరాల్గా యావరేజ్గా చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ మధ్యన కొంత ప్రైవేట్ ఇండస్ట్రీ పెరిగింది, ప్రైవేట్లు కూడా వస్తారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉండే సీట్లు 120 ఎన్నో ఉంటాయి అంతే. బట్ ఓవరాల్గా గవర్నమెంట్ ద్వారా కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా కొంచెం బాగానే ఉంటాయి. మరి నేను 100% ప్లేస్మెంట్ వస్తానైతే చెప్పను, కానీ వాడు కొంచెం చక్కగా చదువుకుని పాస్ అయినట్లయితే అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే కొన్ని చెప్తాను, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 11th లేదా 10th క్లాస్ పిల్లలు దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ చక్కగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉండేట్టుగా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఆ టైంలో నాకు కుదరకపోవచ్చు చెప్పడం అనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ అడుగుతున్నాను ఈ మధ్యన ఎక్కువ కాలం. సో అవకాశం ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇది వీడియో నేను చెప్తున్నాను. అంటే అఫ్కోర్స్ ఇండియాలోనే బెస్ట్ ఫ్లయింగ్ మనం ఇన్స్టిట్యూట్ కింద చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. సీట్లు వచ్చి 125 సీట్లు ఉన్నాయండి. జనరల్ కేటగిరీ అన్ని రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయండి. ఇవన్నీ కూడా జనరల్లో 149, లేకపోతే ఎస్సీ కమ్యూనిటీ 19, ఎస్టీ 10, ఓబీసీ 34, ఈడబ్ల్యూఎస్ 13. ఈ సిపిఎల్ ట్రైనింగ్ అనేది 24 months ఉంటుందండి మనకి. అఫ్కోర్స్ ఏజ్ లిమిట్ మినిమం 17 years ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది అఫ్కోర్స్ 28 years మీకు జనరల్ క్యాండిడేట్స్ ఉంటారండి. ఓబీసీ 31 ఉందండి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ తీసుకుంటే 33 years ఉంటుందండి. దీనికి ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో కూడా మీరు చూసుకున్నట్లయితే 10th క్లాస్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంటే చాలండి, కెమిస్ట్రీ చదవక్కర్లేదు. ఏదైనా ఐజీసీఎస్సీ కానీ ఐబీ కరికులంలో అన్ని 3 సబ్జెక్టులు చదవరు కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఆ పర్స్పెక్టివ్లో ఫిజిక్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే ఫారెన్లో చదువుకుంటారో, ఫారెన్లో చదివిన వాళ్ళు అంటే జనరల్గా వాళ్ళ ఈవెన్ నేను చూస్తే యూఎస్లో లాంటి కరికులంలో మీరు చూసినా కూడా 4 years ఫిజిక్స్ చదవరండి వాళ్ళు. అన్ని సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అన్ని సబ్జెక్ట్స్ ఉండవు. 10th క్లాస్ వరకు 9th, 10th, 11th వెళ్తారు, ఒకసారి అవకాశం ఉంటుంది. సో ఇట్లా కొంత కన్ఫ్యూజన్ ఉండి కొంతమంది కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు. బట్ ఓవరాల్గా మనకి ఇక్కడ ఏదైతే ఏఐయు ఉందో ఈక్వలెన్సీ సర్టిఫికేట్ మీరు తీసుకోవాలండి. కంపల్సరీ తీసుకున్నప్పుడు మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఉన్నట్లయితే దాంట్లో 50% మార్క్స్ వచ్చినట్లయితే మీకు సరిపోతుంది. అఫ్కోర్స్ రిజర్వేషన్ ఉన్నట్లయితే 45% మీకు ఉండాలండి. అట్లాగే చాలామంది డిగ్రీ అయిన తర్వాత మనం ఎందుకు జాయిన్ అవ్వకూడదు సార్ ఇది, ఎందుకంటే ఏదైనా డిగ్రీ ఉంటే బాగుంటుంది కదా, మెడికల్లో సరిగ్గా అన్ఫిట్ అయితే వీళ్ళని తీసేస్తారు కదా, అలాంటి సందర్భంలో మరి ఏ విధంగా ఉండాలని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. కరెక్ట్ అండి అది, ఎందుకంటే వీళ్ళకి యావరేజ్గా వచ్చేసరికి 40 years తర్వాత జనరల్గా ఎక్కువగా మెడికల్గా అంత ఫిట్నెస్ ఉండదు కాబట్టి, ఫిజికల్గా అంత ఫిట్నెస్ ఉండదు కాబట్టి వీళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సిన సందర్భం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా డిగ్రీ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది అడుగుతున్నారు. సో డెఫినెట్గా డిగ్రీ తర్వాత కూడా మీరు వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ లేకపోతే వేరే డిగ్రీ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదేదో ఇంటర్ తర్వాత వెళ్ళి అవకాశం ఉన్నదని అనుకోవద్దు. అలాగే ఈ డిగ్రీతో పాటుగా మరి పైలట్ చదివే అవకాశం ఉంటుందని అడిగితే చాలామంది ఇస్తున్నారండి ఇప్పుడు ఈవెన్ వేరే కంట్రీస్లో కూడా. సో ఏవియేషన్ డిగ్రీ, బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీ ఇస్తున్నారు. వీళ్ళు కూడా మరి గవర్నమెంట్ ఏదైతే ఉందో యూపీలో ఒక ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాంతో టైఅప్ అయ్యి 3 years డిగ్రీని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ మీకు సిపిఎల్ కావాలనుకున్నట్లయితే జస్ట్ 120 seats ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి మీరు 24 monthsలో డైరెక్ట్గా లైసెన్స్గా కమర్షియల్ పైలట్ లైసెన్స్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుందంటే గ్రౌండ్ ట్రైనింగ్, ఫ్లయింగ్ ట్రైనింగ్ 2 కూడా వాళ్ళే ఇస్తారు.
కొన్ని అయితే జనరల్గా ఫ్లయింగ్ ట్రైనింగ్ వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి ఏదైనా సౌత్ ఆఫ్రికా కానీ లేకపోతే యూరప్ కానీ యూఎస్ కానీ అలా వెళ్ళి చేస్తూ ఉంటారు. బట్ జనరల్గా వీళ్ళది గవర్నమెంట్ కాబట్టి ఇండియాలోనే ఫ్లయింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓవరాల్గా ఫీజు వచ్చిన జనరల్గా ఫీజు చూసినట్లయితే మీకు 45 లక్షల దాకా ఉందండి, 45 lakhs ఉందండి. కోర్స్ కాకపోతే ఫస్ట్ ఇయర్లోనే మొత్తం పే చేయాలండి, సెకండ్ ఇయర్ దాకా ఉంటారంటే ఒప్పుకోరు. సో ఒక 2.5 lakhs అడిషనల్గా ఉంటుందండి యూనిఫామ్కి కానీ, నావిగేషన్ కంప్యూటర్ కానీ, హెడ్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా. ఇది కాకుండానండి ఇప్పుడు చాలా ప్లేస్మెంట్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సిపిఎల్తో పాటుగా టైప్ ట్రైనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఉంటే తప్ప జాబులు రావట్లేదండి. కంపల్సరీగా నా సిన్సియర్ అడ్వైజ్ అయితే మీరు ఈ సిపిఎల్ విత్ టైప్ ట్రైనింగ్ ఆన్ ఎయిర్క్రాఫ్ట్ మెన్షన్ ఏదైతే ఉన్నాయో అట్లన్నిటికి కూడా చేయడం బెటర్ అండి. జనరల్గా ఈ అడ్మిషన్ ఫీజు ఏదైతే ఉంటుందో టైప్ ట్రైనింగ్కి సో డైరెక్ట్గా ఎఫ్ఎస్టీసీ డైరెక్ట్గా మీరు పే చేయవలసి ఉంటుంది. A320 ఆర్ B737 17 లక్షలు ఎక్స్ట్రా అండి. ATR 72 ఆర్ Q400 చూసినట్లయితే 19 lakhs ఉంటుందండి. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇది ఎడిషనల్గా మరి అయ్యే అమౌంటే. బట్ ఇది చాలా అవసరం అండి. ఇప్పుడు అడుగుతున్నటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా సిపిఎల్కి అడుగుతున్నారు. నా ఒపీనియన్ ప్రకారం BSc ఏవియేషన్ కూడా చేస్తే మంచిదండి. దో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఆర్ మ్యాండేటరీ, మీరు చేయాలండి. బట్ అది చేయడానికి మీరు అనొచ్చు సార్ ఈ 120 సీట్స్లో ఏదైతే మనం జాయిన్ అవుతాం 120 మందికి అది ఇస్తారా అని అడిగితే 120 మందికి ఇవ్వరండి. అందులో 40 సీట్లే ఉన్నాయండి ప్రస్తుతానికి. ప్రాబుల్లీ 80 పెంచుతానంటున్నారు 2026కి. ప్రాబుల్లీ 2026కి ఏదైనా పెంచినట్లయితే డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి. సో ఎడిషనల్గా టైప్ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. BSc మన ఏదైతే ఏవియేషన్ డిగ్రీ కూడా తీసుకుంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. సో అట్లాగే దీనికి సిలబస్ ఎగ్జామ్ అయితే రాయాలండి. డెఫినెట్గా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే ఇది అంటే మరీ అంత టఫ్ అయితే ఉండదండి. జనరల్ టెస్ట్ కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఉంటుందండి. కెమిస్ట్రీ ఉండదు. రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. ఇవి ఓవరాల్గా ఉన్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. అప్లికేషన్ అంతా మీరు పెడతారు 10th క్లాస్ మార్క్ లిస్ట్ 12తో పెడతారు. చెప్తున్నానండి వేరే కంట్రీలో చదివితే AIU ఉంటుందండి, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ కానివ్వండి. ఇంకోటి డిప్లొమా స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి స్టూడెంట్ నన్ను వచ్చి అడగడం జరిగింది. డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే వాళ్ళకి 12th ఎక్వలెన్స్ సర్టిఫికెట్ మీరు బోర్డుకి వెళ్ళి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్లైడ్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు ఏదైతే మార్క్స్ ఉంటాయో ఆ 3 సబ్జెక్టులను తీసుకుని యావరేజ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి అప్లైడ్ సైన్స్ ఉంటుందండి, ఎనీ సైన్స్, ఎనీ పాలిటెక్నిక్లో. మ్యాథ్స్ ఎలాగా ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఆ 3 సబ్జెక్టులు తీసుకుని ఆ పర్సంటేజ్ అయితే కడతారండి. మీరు అనొచ్చు మరి 10th 12th మార్క్ లిస్ట్లో పర్సంటేజ్ మీకు ఏమైనా సంబంధం ఉందా, దీనికి అవసరం ఏంటి, డైరెక్ట్ ఎగ్జామ్ పెడతారు కదా. 10th 12th అస్తమానం మీకు ఇంపార్టెంట్ అంటారు కదా, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటనో స్టూడెంట్ అడిగాడు నన్ను. కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. మీకు సిపిఎల్కి వెళ్ళడానికి అయితే ఎగ్జామ్ సరిపోతుంది, తర్వాత పెట్టి పైలట్ యాప్టిట్యూడ్, సైకాలజీ, సైకోమెట్రిక్ టెస్ట్ సరిపోతుంది. కానీ BSc ఏవియేషన్ రావాలి అనుకున్నట్లయితే, ఈవెన్ టైప్ ట్రైనింగ్కి వెళ్ళాలనుకున్నట్లయితే 12th క్లాస్ మార్కులు పట్టిస్తారు మళ్ళీ అందరికీ సీట్లు. మీరు అనొచ్చు 120లో మరి అన్ని సీట్లు లేవు కదా సార్, మరి కొంతమందికి ఇస్తారు కదా, ఏ బేసిస్ మీద ఇస్తారు అని అడిగితే మళ్ళీ అక్కడ 12th మార్క్స్ చూస్తారు. ఒకవేళ 12th మార్క్ టైఅప్ అయితే ఏం చేస్తారంటే 10th మార్కులు చూస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 10th 12th డిగ్రీ మార్కులు మిమ్మల్ని వేడదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సగం నాలెడ్జ్తో చాలామంది కోచింగ్ సెంటర్ వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు, ఇబ్బంది పడతారు. అలాగే అడ్మిషన్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే 50,000 రూపాయల వరకు ఉందండి. అఫ్కోర్స్ కమిట్మెంట్ అంటే 2 lakhs మీరు పెట్టాలండి. ఇది నాన్ రిఫండబుల్ అండి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద ఆటోమేటిక్గా మీకు అయిన తర్వాత అంటే సీట్లు ఉన్నదానికంటే ఎక్కువ మందిని క్వాలిఫై చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అండి. ఎవరైతే పే చేస్తారో అది అయిపోతుంది ఆటోమేటిక్గా. సో లాస్ట్ డేట్ అది పేమెంట్ ఉంటుంది మీకు. సో అలాగే మీరు చూసుకున్నట్లయితే ఫారెన్ స్టూడెంట్స్కి ఎలాంటి ఉంటుంది, NRI స్టూడెంట్స్కి అడ్మిషన్స్ అంటే ఈ సంవత్సరం నుంచి కొత్తగా IMU డైరెక్ట్ మోడ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇంతకుముందు అయితే డాసా మోడ్ ఉండేది, డైరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. డైరెక్ట్గా ఎవరైతే ఫారెన్ నేషనల్స్ అయ్యి ఉంటారో 11th 12th ఎక్కడ చదివినా పర్వాలేదు, వాళ్ళైనా పర్వాలేదు. లేదు అలా కాకుండా 11th 12th మీరు ఫారెన్లో చదివి ఇండియన్ పాస్పోర్ట్లో ఉన్న వాళ్ళని కూడా ఫారెన్ నేషనల్స్ కింద తీసుకుంటున్నారు వీళ్ళు. ఫారెన్ నేషనల్ డెఫినేషన్ ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క విధానంగా డెఫినేషన్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను దీని గురించి మాట్లాడుతాను కాబట్టి ఇది మాట్లాడదాం. అట్లాగే మీరు 11th 12th వేరే చోట చదివినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫారెన్ నేషనల్ అవుతారండి. వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకునే విధానం ఉంటుందండి. డైరెక్ట్గా వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ రాయకండి, డైరెక్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా ఫారెన్ ఎలిజిబిలిటీ, అది కూడా ఇప్పుడు చెప్తాను, జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. దానికి ఉన్న ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీరు 11th 12th బయట కంట్రీలో చదివి ఇండియాలో అండర్ గ్రాడ్యుయేషన్ చదివినట్లయితే అప్పుడు కూడా ఫారెన్ కింద తీసుకుంటారు. అలా కాకుండా 11th 12th ఇండియాలో చదివి అండర్ గ్రాడ్యుయేషన్ 3 years బయటగా చదివినట్లయితే అప్పుడు కూడా ఫారెన్ నేషనల్ కింద తీసుకుంటారు. ఈ 2 కేసెస్లో ఏ కేసెస్లో ఉన్నా ఆర్ మేబీ మీరు డైరెక్ట్గా ఫారెన్ నేషనల్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ 3 కేసెస్లో ఎప్పుడు ఏది ఉన్నప్పటికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డైరెక్ట్గా కూడా వెళ్ళి చదువుకునే అవకాశం అనేది డైరెక్ట్ మోడ్ ఇవ్వడం జరిగింది. డాసా మోడ్ అవసరం లేదండి, డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓవరాల్గా మీకు డాసా మోడ్ గురించి చెప్పారండి. కోర్సెస్ చూసుకున్నట్లయితే మీరు ఓన్లీ CPL ట్రైనింగ్ ఒకటే కదండి, చాలా కోర్సెస్ రన్ చేస్తారండి వీళ్ళు. సో ఎబినిటియో
2 CPL కోర్స్ ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ మల్టీ ఇంజన్ ఉంటుందండి. ఇది 3 years గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో IGRUA CPL ట్రైనింగ్ ఇన్ BSc ఏవియేషన్. ఇది చెప్పాను మీకు. ఈ BSc సర్టిఫికేట్ యూపీలో ఉన్నటువంటి RMLAU దాంతో టైఅప్ అయి ఉందని సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు మీకు. అలాగే DGCA సర్టిఫైడ్ డ్రోన్ ట్రైనింగ్ కోర్స్ అంటే ఇది చాలా డిమాండ్ ఉందండి. జస్ట్ 10th క్లాస్లో కూడా దీనికి అప్లై చేసుకున్నచ్చు. జస్ట్ 5 days ట్రైనింగ్ ఇస్తారండి, 10 days ఉంటుంది అంతే. అది ప్రొఫెషనల్గా RPAS ఏదైతే ఉంటుందో మీకు దానికి డైరెక్ట్గా వెళ్ళి ఉంటుంది. అంటే ట్రైన్ ద ఇన్స్ట్రక్టర్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు జనరల్ కొలాబరేషన్ డ్రోన్ డెస్టినేషన్తో కొలాబరేషన్ ఉందండి. సో RPTO అప్రూవ్డ్ బై ద DGCA. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ELP ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఫర్ ద పైలట్ యాస్పిరేషన్స్ కోర్స్ కూడా ఉందండి. నాట్ ఓన్లీ ఫర్ CPL అనమాట అండి. CRM ఉందండి, క్యూర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఇది కూడా కోర్స్ మీరు చదువుకోవచ్చు. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th ఉన్నాయి, కొన్ని 12th ఉన్నాయి, కొన్ని డిగ్రీ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కోర్సులు చేసి కూడా CPLతో పాటుగా పైలట్ కాకుండా వేరే రకాలైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అవి కూడా నేర్చుకున్న ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవచ్చు. ఇట్స్ నాట్ దట్ మీరు కంపల్సరీగా ఏవియేషన్ డిగ్రీ చేయాలను, CPLలో చేయాలని లేదండి. మీరు ఏవియేషన్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు వేరే రకమైనటువంటి పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులకు సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్సులు ఉంటాయి. ఆ రకమైనటువంటి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇక్కడ ఆఫర్ చేస్తారన్న విషయం మర్చిపోవద్దు మీరు. అలాగే మల్టీ క్రూ కన్వర్షన్ కోర్సు అంటే కన్వర్షన్ కోర్స్ అంటే DA-42 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ కోర్స్ ఉంటుంది. కన్వర్షన్ ట్రైనింగ్ ఫర్ క్యాడెట్స్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ అబ్రాడ్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఇండియన్. సో జనరల్గా అబ్రాడ్లో ఉండి ఇండియాలో ఇష్యూ చేయాలంటే లైసెన్స్ దానికి సంబంధించిన కోర్సు కానివ్వండి. ఇంపార్ట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ టు నేవీ అండ్ కోస్ట్ గార్డ్ కానివ్వండి. రిఫ్రెషర్ కోర్స్ ఫర్ ది సర్టిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ పైలట్ ఇన్స్ట్రక్టర్. అలా కోర్స్ ఫర్ ద అసిస్టెంట్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ రేటింగ్ అండ్ A అండ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ రేటింగ్. స్కిల్ టెస్ట్ ఫర్ ద రెన్యూవబుల్ లైసెన్స్ ఫర్ ద ఎక్స్ స్టూడెంట్స్ ఆఫ్ IGRUA. అలాగే సిమ్యులేటర్ ట్రైనింగ్ అండ్ ద చెక్స్ అండ్ ద అదర్ ఫెసిలిటీస్ టు అవుట్ సైడ్ ఏవియేషన్ ఏజెన్సీస్ ఇది. అలాగే ఆన్ ద జాబ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. వొకేషనల్ ట్రైనింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. అలాగే AMU కంటిన్యూషన్ ట్రైనింగ్. అలాగే AME కోర్స్ అండి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఫ్రమ్ AB ఇది ఏదైతే ఉంటుందో AB ఇనిటిగో స్టేజ్ విత్ IRతో ఉందండి. మల్టీ ఇంజన్ కూడా ఉందండి. ఇది ఓవరాల్గా మీకు అఫ్కోర్స్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ మార్చిలో పడుతుందండి. ఒక ఐడియా గురించి చెప్తాను మీకు. అట్లాగే ట్రైనింగ్ గ్రౌండ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే ఎయిర్ నావిగేషన్ 135 hours, రేడియో ఎయిడ్స్ 45, ఏవియేషన్ మెట్రాలజీ 85 hours, టెక్నికల్ జనరల్ 115. ఎగ్జామ్ కూడా కొంచెం టఫ్ ఉంటాయండి. అలాగే ఎయిర్ రెగ్యులేషన్స్ 85. సో ఇది 465 సంబంధించిన అవర్స్ టోటల్గా ఉంటాయండి. ఇందులో చూస్తే సిమ్యులేటర్ ట్రైనింగ్ జనరల్గా 20 hours, పైలట్ ఫ్లయింగ్ ఆన్ కాక్పిట్ ప్రొసీజర్ ట్రైనింగ్ CPT అంటారండి ఫర్ సింగిల్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్. 20 hours ఫ్లైట్ ఫ్లయింగ్ ఆన్ ట్విన్ ఇంజిన్ సిమ్యులేటర్ అండి. కోర్స్ ఫ్లయింగ్ అవర్స్ టోటల్గా 200 hours ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓవరాల్గా ట్రైనింగ్. స్టూడెంట్ వాళ్ళకి తర్వాత కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారంటే స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అంటారండి, SPL ఎగ్జామ్. అది మీరు పాస్ అవ్వాల్సి ఉంటుందండి. కోర్స్ ఫ్లైట్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ లైసెన్స్, ఆన్లైన్ టెస్ట్ అండ్ వేసా ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా ఉంటాయి మీకు. సో అట్లాగే జనరల్గా షార్ట్ టర్మ్ కోర్సు CRM చెప్పాను మీకు. CRM వర్క్షాప్ ఎవరైతే ఉంటారో అది 2.5 days CRM వర్క్షాప్ ఎవ్రీ ఇయర్ 2 times జరుగుతుందండి. ఎవరైనా కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో అలాగే మల్టీ క్రూ కోఆపరేషన్ కోర్సు MCC కోర్స్ అని చెప్తామండి. దానికి వచ్చేటప్పటికి అది కూడా జనరల్గా మామూలుగా మీరు అటెండ్ అవ్వచ్చు. 10 days కోర్స్ ఉంటుందండి. అలాగే 2.5 days వర్క్షాప్ కోర్స్ ఉంటుందండి. అప్లికబుల్ ఫీజు 75,000 ఉంది. ఇలా షార్ట్ టర్మ్ కోర్సులు కూడా చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు. అలా కూడా అటెండ్ అవ్వచ్చు. డిగ్రీ అయిన తర్వాత ఎవరైనా ఖాళీగా ఉండి ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్దాం, లేదా CPL లాంటి పెద్ద కోర్సుకి మనం డబ్బులు పెట్టుకోలేము, ఎందుకంటే 45 లక్షలు ఉంది, మళ్ళీ తర్వాత మెయింటెనెన్స్కి వాటికి 2.5 lakhs ఉన్నాయి మిగతా ఎక్విప్మెంట్స్కి. ప్లస్ అది కాకుండా టైర్ ట్రైనింగ్ ఉంది, దానికి 17-20 లక్షల దాకా అవుతుందండి. సో ఇవన్నీ మనీతో కూడుకున్న పని కాబట్టి, లేకపోతే వేరే చిన్న కోర్సెస్కి వెళ్ళి కూడా ఏదైనా జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. సో కోర్సు డ్యూరేషన్ వచ్చేటప్పటికి డ్రోన్ ట్రైనింగ్ ఓన్లీ 5 days అండి. సో చక్కగా డ్రోన్ ట్రైనింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. స్కాలర్షిప్స్ జనరల్గా ఎలాంటి కమ్యూనిటీస్కి స్కాలర్షిప్స్ లేవని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎలాంటి బ్యాంకుతో అఫీషియల్గా కూడా టైఅప్స్ లేవని చెప్తున్నారండి. మీరే ఏదైనా స్కాలర్షిప్ అయితే NSP పోర్టల్ ఉంటుంది, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకోండి. కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. అట్లాగే మీకు బ్యాంకు కొంత వాళ్ళు హెల్ప్ చేస్తారు, మీకు లెటర్ ఇస్తారు. బట్ ఓవరాల్గా ఇది సెలక్షన్ మళ్ళీ చెప్తున్నానంటే CPLలో చేసుకుని సెలక్షన్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఓన్లీ CPL లైసెన్స్ మాత్రమే సరిపోదు. వీలున్నంత వరకు కూడా ఏవియేషన్ డిగ్రీకి ట్రై చేయండి. ఏవియేషన్ డిగ్రీ లేకపోయినా కూడా టైర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడికల్గా కూడా ఫస్ట్ ఇనీషియల్గా మెడికల్ స్టాండర్డ్ 2 తీసుకుని ఆ స్టాండర్డ్ 2 తర్వాత జాయిన్ అయిన తర్వాత ఫైనల్గా క్లాస్ 1కి మీరు అప్గ్రేడ్ అవ్వాలి. డైరెక్ట్గా ముందు క్లాస్ 1 మెడికల్ స్టాండర్డ్ DGCA మీరు కాకపోయినప్పటికీ కూడా క్లాస్ 2 మెడికల్లో ఫిట్ ఉన్నట్లయితే మీరు జాయిన్ అయ్యి చదువుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. చాలామంది మెడికల్గా మీకు ఫిట్ లేం కదా సార్, మేము వీళ్ళు చదువుకోవాలని చెప్పి అడుగుతున్నారు. లేదంటే 2 ఉంటే సరిపోతుంది క్లాస్ 2. తర్వాత మీరు ఫైనల్గా ప్లేస్మెంట్స్కి వెళ్ళేటప్పటికి 1 ఉండాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా 24 months వీలుంటే డిగ్రీ చదివితే మీకు మంచి మార్కులు 10th 12thలో ఉంటే అందులో కూడా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి BSc ఏవియేషన్ డిగ్రీకి వెళ్ళడానికి ట్రై చేయండి. టైర్ ట్రైనింగ్ కూడా తీసుకోండి. ఓవరాల్గా ఒక 70-80 లక్షలు అవుతుంది.
కానీ కోర్స్ మరి ఎఫర్ట్ చేయగలిగితే వెళ్ళండి, ఎఫర్ట్ చేయలేకపోతే మరి పైలట్ ట్రైనింగ్ అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. స్కాలర్షిప్స్ కానీ ఉండవు. లోన్ ఏదైనా తీసుకోవాలంటే మీకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ పరిస్థితి బట్టి లోన్ ఇస్తారు కాబట్టి లోన్తో పాటు మీరు ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ మార్చిలో నోటిఫికేషన్ పడుతుందండి, దాని ప్రకారం పనిచేయండి. బట్ ఈసారి నోటిఫికేషన్ ఆల్రెడీ పడిపోయింది కాబట్టి సో కొంచెం నేను చెప్దాం అనుకున్నాను, కుదరలేదండి. బట్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో 11th 10th చదివే విద్యార్థులు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.